వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 పేపర్లు రీవాల్యుయేషన్ జరిపించాలి. తెలంగాణ హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్. అఘోరి శ్రీవర్షిని కథలో బిగ్ ట్విస్ట్. అఘోరిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు. బంగారం ధరలపై బిగ్ ఇచ్చిన వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. భార్యతో ఒకే కారులో కోర్టుకు వచ్చి విడాకులకు అప్లై చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అందరికీ షాక్. గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలి అంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 18 రకాల సబ్జెక్టులు ఉంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని తెలిపారు. 3 భాషల్లో పరీక్ష జరిగితే ఒకే నిపుణుడితో మూల్యాంకనం చేయించడం వల్ల నాణ్యత కొరబడుతుందని చెప్పారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్నారు. వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన లేడీ అఘోరిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన కూతురు శ్రీవర్షిణిని అఘోరి కిడ్నాప్ చేసింది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా శ్రీవర్షిణి అఘోరి వద్దనే ఉంటోంది. నాకు తల్లిదండ్రులు వద్దు అని చెబుతోంది. ఇక అఘోరిపై శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గోల్డ్ ధర మున్ముందు మరింత పెరగొచ్చని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అంచనా వేశారు. గ్లోబల్ ఎకానమీ అనిశ్చితులు పడ్డ ప్రతిసారి బంగారం ధర రికార్డు గరిష్టాలకు చేరడాన్ని మనం చూసాం. సురక్షితమైన పెట్టుబడిగా ఇది మరింత మెరుగవనుంది. ఔన్స్ $3,000 దాటడంతో మరింత పెరుగుతుందని నిపుణుల అంచనా. భారత్ వద్ద ఇప్పటికే ఉన్న గోల్డ్ అసెట్స్ను రివైటలైజ్ చేయడాన్ని ఇదే సరైన సమయం. అవకాశాన్ని వాడుకోవాలని సూచించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గాయని సైంధవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీనితో గత 12 ఏళ్ల వైవాహిక జీవితానికి వీరు స్వస్తి పలికేందుకు నిర్ణయించుకున్నారు. గతంలోనే వీరు అభిప్రాయ భేదాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించగా ఇప్పటి వరకు విడాకులకు అప్లై చేయలేదు. తాజాగా ఒకే కారులో కోర్టుకు వచ్చి డివోర్స్ కోసం అర్జీ ఇచ్చి వెళ్ళిపోయారు. కాగా వీరికి కూతురు అన్వి కూడా ఉంది. చూసారుగా ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.